రాత్రికాలపు ప్రార్థన. మమ్మను మికిలిగా ప్రేమించే మా ప్రియ పరలోకపు తండ్రి, కృపయు కనికరములు కలిగిన మా గొప్ప దేవా, సర్వాధికారములు కలిగిన మా యేసయ్య, మీ బంగారు పాదములకు లెక్కించలేని స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. మారని మార్పు చెందని దేవుడు తండ్రి, నిన్న నేడు నిరంతరము ఒక్కటే రీతిగా ఉన్న దేవుడవు. శాశ్వతమైన ప్రేమతో మమ్మను ప్రేమిస్తూ విడవక మాడల కృప చూపుతున్న దేవుడవు. అద్భుతములు చేస్తే దేవుడవు తండ్రి, ఆశ్చర్య కార్యములు జరిగించే తండ్రివి దేవా. అందును బట్టి మీకు వందనాలు స్తోత్రాలు. అయ్యా, మీరెంతో గొప్ప దేవుడవయ్యుండి పాపులమైన మమ్ములను మీరు జ్ఞాపకం చేసుకున్నారు. మా పాపం నుండి, శాపం నుండి, నిత్య నరకం నుండి మమ్మను తప్పించాలని మా నిమిత్తమై ఈ లోకానికి వచ్చారు. తండ్రిని, మహిమను, సింహాసనాన్ని విడిచిపెట్టి దీనునిగా, రిక్తునిగా మిమ్మల్ని మీరు తగ్గించుకొని ఈ భూమి మీదకి మా నిమిత్తమై దిగివచ్చిన మీ యొక్క ప్రేమంతటిని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా, ఆ కలవరశిలలో మా బదులుగా మీరు రక్తాన్ని కార్చినారు దేవా, మరణాన్ని అనుభవించినారు తండ్రి. ఇష్టపూర్వకంగా కఠినమైన బాధను, ఘోరమైన శిక్షను భరించినారు దేవా. అయ్యా, మా పట్ల మీరు చేస్తూ వచ్చిన ప్రతి ఒక్క కార్యాన్ని బట్టి మీకే వందనాలు స్తోత్రాలు. మీరు కార్చిన అమూల్యమైన రక్తంలో మా ప్రతి పాపాన్ని కడిగి శుద్ధీకరించి మమ్మను మీ బిడ్డలుగా చేసుకున్న మీ యొక్క ప్రేమంతటిని బట్టి కూడా మీకే స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. దయగల దేవా, ఈ రాత్రికాల సమయంలో మా దినమును ముగించక మునుపు మీ పాదముల వద్ద సాగిలపడి చిన్న మందగా కూడుకొని మమ్మను మేము తగ్గించుకొని మీ నామాన్నే హెచ్చిస్తూ మీకే మొరపెడుతుండగా మమ్మను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. మా ప్రార్థనలు మీరు ఆలకించండి దేవా. మీ గొప్ప సహాయాన్ని మాకు అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ ఉదయకాల సమయం అంతా, ఈ గడిచిన దినమంతా మీ రెక్కల చాటున మమ్మను భద్రపరిచినారు దేవా. మా పనులలో, మా ప్రయత్నాలలో తోడుగా ఉన్నారు తండ్రి. మా ప్రయాణాలలో చక్కని క్షేమాన్నిచ్చారు దేవా. ప్రతి ఆటంకం నుండి, అపాయం నుండి, ప్రమాదముల నుండి రక్షించినారు తండ్రి. శత్రు భయాల నుండి, ఆటంకాల నుండి, ప్రతి కష్టం నుండి, శ్రమ నుండి, వ్యాధి నుండి, బాధ నుండి మమ్మను కాపాడినారు దేవా. అయ్యా, ఈ దినమంతా మా పట్ల మీరు చేస్తూ వచ్చిన ప్రతి ఒక్క మేలంతటిని బట్టి, గొప్ప సహాయాన్ని బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ సమయాన దేవా, ప్రార్థనలో ఏకీభవిస్తున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ఇంకా ఎందరైతే మీ పాదాల వద్దకు రాకుండా లోకంలో మనుషుల మధ్య ఆనందిస్తున్నారో, రకరకాల పనుల భారాలను కలిగి ఉంటున్నారో, వ్యర్థమైన వాటిలో పాలు పొందుతున్నారో, ప్రార్థన అంటే నిర్లక్ష్యంగా ఉంటున్నారో, అలాంటి ప్రియులనందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ప్రతి పాపం నుండి, భారము, చింత, సమస్యల నుండి, వ్యాధుల నుండి బిడ్డల్ని సంపూర్ణంగా విడిపించండి దేవా. మీ పాదాల వద్ద చేరి మొరుపెట్టే కృపనివ్వండి తండ్రి. పట్టుదలతో మెలకుగా ఉండి ప్రార్థించే హృదయాన్ని మా అందరికీ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈ సమయాన ప్రియులు అనేకమైన పనులలో విఫలమైనామని, అనేకుల నుండి మోసాన్ని ఎదుర్కొంటున్నామని బాధపడుచుండగా అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ఈ దినమున వారు పడిన నిందలను, అవమానాలను బట్టి బిడ్డలు ఎంతో బాధపడుచుండగా వారి కన్నీటిని మీరు తొడవండి దేవా. అయ్యా, ఏ పనిలో, ఏ ప్రయత్నంలో విఫలం అయినారో, ఎలాంటి అపజయాన్ని ఎదుర్కొన్నారో సమస్తము ఎరిగిన దేవుడవు తండ్రి. దయచేసి మీరే వారిని ఆదరించండి. మీ చిత్తమైతే వరలా వారికి చక్కటి సక్సెస్ దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ దినమున రకరకాలుగా వారికి జరిగిన సంఘటనలు గుర్తు చేసుకుంటూ బాధపడుచుండగా అట్టి వారిని మీరు ఓదార్చండి దేవా. వారి కన్నీటిని మీరు తొడవమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ సమయాన ఒంటరితనంతో బాధపడుతున్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ఆపదలలో, కష్టాలలో తమను ఎవరు ఆదుకోవడం లేదని, ఏ ఒక్కరూ సహాయం చేయడానికి ముందుకు రావడం లేదని, కష్ట సమయంలో, శ్రమ దినమందు ఏ ఒక్కరూ ఆదరించడం లేదని కన్నీరు కారుస్తూ మానసికంగా కృంగిపోతున్న వారికి తోడుగా ఉండండి దేవా. మీరే వారికి గొప్ప సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, కుటుంబాలలో సంతోషము లేక, జీవితాలలో ఆనందం, నెమ్మది కరువయ్యి, కుటుంబ సభ్యుల మధ్య ఐక్యత, సమాధానం, ప్రేమ లేక విరోధంగా జీవిస్తున్న ప్రతి వారి మనసులను మీరు మార్చండి దేవా. ఏ పరిస్థితిని బట్టి బాధించబడుతున్నారో, ఏ కారణాన్ని బట్టి బాధను అనుభవిస్తున్నారో అలాంటి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, మా కష్టాలు, మా
శ్రమలు ఎంత పెద్దయైనా, వాటిని ఎవరూ తీర్చలేకపోయినా, వాటికి అసలు పరిష్కారమే దొరకకపోయినా మేము మాత్రం కృంగిపోకుండా మీపై ఆధారపడి మీకు ప్రార్థించి మీ యొద్ద నుండి గొప్ప సహాయాన్ని పొందుకొనుటకు మీరే మాకు సహాయం చెయ్యండి. మా ప్రతి బాధను పోగొట్టే మీ వైపు చూసే కృపనివ్వండి. పట్టుదలతో ప్రార్థించి గొప్ప విడుదలను పొందుకునే వారిమిగా మమ్మల్నందరినీ మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ రాత్రికాల సమయంలో భార్యాభర్తలైన వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. విడిపోయిన వారిని మీరే మరలా కలపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వారి మధ్య ప్రేమ కలిగించండి దేవా. వారిలో ఉండే కలహాలను, విభేదాలను, పంతాలను తొలగించండి దేవా. అయ్యా, ఈనాడు ఒకరిని ఒకరు ప్రేమించుకొని మీ యందు భయం భక్తి కలిగి జీవించే బిడ్డలుగా మీరు సిద్ధపరచండి దేవా. శత్రువు నుండి కాపాడండి దేవా. మీరే వారికి తోడయ్యుండి సహాయం చెయ్యండి. కుటుంబాన్ని కట్టుకునే జ్ఞానాన్ని, ప్రార్థన జీవితాన్ని వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, నీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదన్నారు దేవా. ఈనాడు నీ బిడ్డలకు విరోధంగా, వ్యతిరేకంగా, దుఃఖకరంగా మారుతున్న ప్రతి శత్రువును, అపవాదిని, ప్రతి పరిస్థితిని మీరు దూరపరచండి దేవా. నెమ్మది లేకుండా చేసే బాధలను మీరు తొలగించండి దేవా. అపవిత్రాత్మలను, అంధకార శక్తులను, దురాత్మలను యేసు అధికారం గల నామంలో గద్దించే శక్తిని మాకివ్వమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు మా ప్రార్థనలకు, మా సేవా పరిచర్యకు, మా కుటుంబాలకు, మా పిల్లలకు, మా ఉద్యోగాలకు, వ్యాపారాలకు, సంఘాలకు, విశ్వాసుల కుటుంబాలకు విరోధంగా మారుతున్న అంధకార శక్తులను లయపరచండి దేవా. మా పనులకు, మా ప్రయత్నాలన్నిటికీ విరోధంగా మారుతున్న అపవిత్రాత్మలను మీరు తొలగించండి దేవా. నీ బిడ్డలందరి చుట్టూ మీ కంచె కాపుదల, భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ రాత్రికాల సమయంలో అనారోగ్యంతో, వ్యాధులు, రోగాలు, జబ్బులు, నొప్పులతో బాధపడితే ప్రతి బిడ్డను కూడా మీరు ముట్టి బాగు చేయండి దేవా. బిడ్డల్ని స్వస్థపరచండి దేవా. మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు మా సొంత ఇంటి వారు, మా బంధువులు, మా ఇరుగు పొరుగు వారు, మా సంఘస్థులు దేవా, ఇలా రకరకాల ప్రజలు రోగాలతో, జబ్బులతో, వ్యాధులతో బాధపడుచుండగా మీరే వారికి స్వస్థతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సంపూర్ణంగా బిడ్డల్ని విడిపించండి దేవా. యేసు నామములో బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. తల నుండి అరికాల వరకు బాధించబడుతున్న ప్రతి రోగిని కూడా మీరు ముట్టి బాగు చేయండి దేవా. చీకటి వ్యాధులను, చీకటి శక్తులను, బలహీనతలను ఇప్పుడే ఈ క్షణమే తీసివేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మరి ముఖ్యంగా చిన్న బిడ్డలైన వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. చిన్న బిడ్డలు అనారోగ్యంతో బాధపడుచుండగా ప్రతి బాధను కూడా మీరు దూరపరచండి దేవా. అయ్యా, బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయండి. మీ చేతుల నుంచి వారిని రక్షించండి దేవా. వారిని స్వస్థపరచండి దేవా. బిడ్డలు మీరు కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నమ్మదగిన దేవుడు తండ్రి, మీ ప్రేమను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ రాత్రికాల సమయంలో వివాహ సంబంధం కుదరక, వివాహం జరగడం ఆలస్యం అవుతుందని, పెండ్లి ఆగిపోయిందని, ఇలా రకరకాల బాధల మధ్య ఉన్న యవ్వన సహోదరి సహోదరులను మీరు కనికరించండి దేవా. మీరే వారికి గొప్ప సహాయాన్ని అందించండి దేవా. వారికి సాటి అయిన సహకారం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, సంవత్సరాలు గడిచిపోతున్నాయి, నెలలు, దినములు గడిచిపోతున్నాయి. అయ్యా, బిడ్డలు మాత్రం ఎలాంటి మేలు పొందుకోలేని వారిగా ఉంటున్నారు. కుటుంబాల్లో ఆశీర్వాదములు లేక ఎంతో కన్నీరు కార్చే వారిగా ఉంటున్నారు. దయచేసి బిడ్డల్ని మీరు కనికరించండి దేవా. మీ యొక్క మేలులు, ఉపకారములను బిడ్డల కుటుంబాలలో జరిగించమని, వారి హృదయంలో గొప్ప సంతోషం నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నమ్మదగిన దేవుడు తండ్రి. అయ్యా, ఉద్యోగాలు చేసుకుంటున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. వ్యాపారాలు చేసుకుంటున్న వారిని మీరు దీవించండి దేవా. బిడ్డలకు మంచి జ్ఞానం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ సమయాన దేవా, ఉద్యోగం గురించి, కుటుంబం గురించి, పిల్లల ఆరోగ్యం, వారి భవిష్యత్తు గురించి, వారి చదువుల గురించి, వ్యాపారాల గురించి, ఇలా రకరకాలుగా ఆలోచనలు కలిగి చింతతో, భారంతో బ్రతుకుతున్న వారిని దేవా మీరే జ్ఞాపకం చేసుకోండి దేవా. ప్రియులు వారికొచ్చిన కష్టాలు, నష్టాలు, బాధలు, శ్రమల విషయమై ఎంతో ఏడ్చేవారిగా ఉంటున్నారు దేవా. అయ్యా, నీ బిడ్డలు ఏడిస్తే ఆనందించే దేవుడు కాదు ప్రవ్వా. నష్టపోతే చూచి నవ్వే దేవుడు కాదు ప్రవ్వా. నీ బిడ్డల యందు జాలు చూపే దేవుడు తండ్రి. వారిని ఓదార్చి, వారి యందు లక్ష్యముంచి, వారిని అత్యధికంగా ఆశీర్వదించే దేవుడో తండ్రి. అయ్యా, ప్రతి పరిస్థితి నుండి విడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈనాడు
మేము కన్నీరు కారిస్తే, మేము కష్టంలో ఉంటే మనుషులు మమ్మను చూసి ఎంతో ఆనందిస్తారు, కానీ మీరు మాత్రం మా కన్నీటిని చూచి మీరు కూడా కన్నీరు కార్చే దేవుడో తండ్రి. అయ్యా, మీ ప్రేమను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. దయచేసి ఈ రాత్రి కాల సమయంలో బిడ్డల కుటుంబాలలో ఉండే నష్టాలను, కష్టాలను, బాధలను సంపూర్ణంగా తొలగించండి దేవా. మీరే వారికి మంచి జీవితాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు సంతానం లేక బాధపడుచున్న ప్రతి భార్యను, భర్తను మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎన్ని హాస్పిటల్స్ తిరిగినా, ఎన్ని టెస్టులు చేయించుకున్నా, ఎన్ని మందులు మింగినా సంతానం కలగడం లేదని, వారి ప్రయాసం అంతా వృధా అవుతుందని, పిల్లలు పుట్టడం ఆలస్యం అవుతుందని బిడ్డలు ఎంతో బాధపడుచున్నారు దేవా. ఆశలను కోల్పోయిన వారిగా ఉంటున్నారు దేవా. దయచేసి ఒక్కసారి అలాంటి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, మీ గొప్ప సహాయాన్ని వారికి అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ సమయాన దేవా, గర్భిణీ స్త్రీలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. గర్భంలో ఉన్న శిశువు చక్కగా ఎదుగుటకు సహాయం చెయ్యండి దేవా. ఈనాడు సొంత గృహాలు లేక బాధపడుతున్న ప్రతి బిడ్డ బాధను మీరు తీర్చండి దేవా. మీ చిత్తమైతే బిడ్డలకు శ్రేష్టమైన గృహాలను అనుగ్రహించండి. గృహ నిర్మాణం చేసుకుంటున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ఆ యొక్క నిర్మాణం సకాలంలో కంప్లీట్ చేసుకునే కృపను దయచేయండి ప్రభా. ఆ గృహానికి మీరే అధిపతిగా ఉండి ప్రతి అక్కర కొరతను మీ మహిమైశ్వర్యంలో తీర్చండి దేవా. బిడ్డల బాధలను మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి ప్రయాసాన్ని మీరు దీవించండి. శ్రేష్టమైన గృహాన్ని వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు ఇంటర్వ్యూల కొరకు, కాంపిటేటివ్ పరీక్షల కొరకు సిద్ధపడుతున్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. వారి ప్రిపరేషన్లో తోడయ్యుండండి. మంచి జ్ఞానం చేత నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వృద్ధాప్యంలో ఉన్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. వృద్ధుల్ని మీరు కనికరించండి. మంచి ఆరోగ్యం వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయగల దేవా, ఈనాడు మీ పరిచర్య చేస్తున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. వారి సేవా పరిచర్యలో తోడుగా ఉండి సహాయం చేయండి దేవా. బిడ్డల ఎడల మీరే గొప్ప కార్యం జరిగించండి దేవా. అయ్యా, వారి సేవలో ఎదురయ్యే ప్రతి సమస్యను, ఆటంకాన్ని, భయాన్ని సంపూర్ణంగా తొలగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నమ్మదగిన దేవా, మీ ప్రేమను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ దినమున ప్రవ్వా, నీ బిడ్డలైన వారందరి ఎడల మీరే గొప్ప కార్యాలు చేశారని నమ్ముచూ స్తుతిస్తున్నాము దేవా. ఈ దినమున ఎందరైతే మా జీవితంలో మంచి కార్యములు జరగలేదని బాధపడుచున్నారో అట్టి వారి బాధను కూడా మీరు దూరపరిచి మరొక దినమున మీరే వారి జీవితంలో అద్భుత ఆశ్చర్య కార్యములను జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, కృప చూపించండి దేవా. దయ చూపించండి, కనికరించమని ప్రార్థిస్తూ ఆర్థికపరమైన ఇబ్బందులను బట్టి, అప్పుల భారాలను బట్టి నలిగిపోతున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, బిడ్డల చేతి కష్టాన్ని మీరు ఆశీర్వదించండి దేవా. మీరు మాత్రమే మా జీవితాలలో మహా ఆశ్చర్య కార్యములు చేయగల ఒకే ఒక్క దేవుడు తండ్రి. దయచేసి నీ బిడ్డల ఎడల మీరే మేలులు, ఉపకారములను జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సమస్త కార్యములు చేటుకు శక్తి కలిగిన దేవుడో తండ్రి. మీ యొద్ద నుండి గొప్ప గొప్ప కార్యములను పొందుకొని మీకు కృతజ్ఞులంగా జీవించుటకు మీరే మాకు సహాయం చెయ్యండి. ఎల్లప్పుడూ మిమ్మల్ని స్తుతించే హృదయాన్ని మేము కలిగి ఉండటకు సహాయం చెయ్యండి. అయ్యా, ఈ రాత్రికాల సమయంలో నీ బిడ్డలైన వారు ఎక్కడికైతే ప్రయాణమై వెళ్తున్నారో వారి ప్రయాణాలలో తోడుగా ఉండండి దేవా. చక్కని క్షేమాన్ని, కాపుదల, భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయగల దేవా, మీ ప్రేమను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఎందరైతే బిడ్డల హృదయంలో చెడ్డ తలంపులు, చెడు ఆలోచనలతోటి బాధపడుచున్నారో, వేదన, బాధలు, కృంగుదల మధ్య నలిగిపోతున్నారో, భయాలను బట్టి కృంగిపోతున్నారో అలాంటి వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి పరిస్థితి నుంచి లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో మా పడకల చుట్టూ, మా ఇంటి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి. ఈ రాత్రి సుఖమైన నిద్రనివ్వండి. రేపు దేమే లేచి మీ పాదముల వద్ద సాగిలపడుటకు మరొక సమయాన్ని మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఇంతవరకు మా ప్రార్థనలు మీరు విన్నందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా చెయ్యే శక్తి గల దేవుడవని నమ్ముచూ స్తుతిస్తూ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించమని మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మికిలిగా ప్రతిమిలాడి వేడుకొని పొందుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకపు ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడునుగాక. మీ రాజ్యం వచ్చునుగాక. మీ చిత్తం పరలోకమందును భూమి అందును నెరవేరునుగాక.
మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించియున్న ప్రకారం మా రుణములను క్షమించుము. మమ్మను శోధంలోనికి తేక దుష్టు నుండి మమ్మను తప్పించుము. ఎందుకనగా రాజ్యము, శక్తి, మహిమ, బలము నిరంతరము నీదయ్యున్నది తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రాత్రంతా దేవుని కాపుదల, భద్రత, ఆయన ప్రేమ, నడిపింపు మీ అందరికీ తోడయ్యుండును గాక. గాడ్ బ్లెస్ యూ.